ఇదే బీఆర్ఎస్ పార్టీ 2002లోనే ఒక బీసీ బీసీ విజన్ డాక్యుమెంట్ ఇచ్చింది. అప్పుడే కేసీఆర్ గారు జనాభాకు అనుగుణంగా బీసీలకు ఓట్లు సీట్లు దక్కాల్సినటువంటి అవసరం ఉన్నది, పదవులు దక్కాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశం దక్కాల్సిన అవసరం ఉందని ఒక బీసీ విధానం కూడా చెప్పినారు. కాబట్టి 22 ఏళ్ల కింద బీఆర్ఎస్ చేసిన పనిని నువ్వేదో నిన్ననో మొన్ననో నువ్వు నిన్న నాయకుడు రాహుల్ గాంధీ చేసి కాపీ కొట్టి మళ్ళా మొదటికొచ్చి ఈరోజు తెలంగాణ చేసిన దాన్ని మోడీ కాపీ కొడుతున్నట్టు చూసిన. అసలు సీసల్ కాపీ మాస్టర్ కాంగ్రెస్, అసలు సీసల్ కాపీ మాస్టర్ రేవంత్. ఎందుకంటే ఈ బీసీలకు సంబంధించిన వ్యవహారం ఏ రోజు కూడా వాళ్ళది కాదు. వీళ్ళు ఒక రకంగా ఎట్లా అంటే మనం జనరల్ ఒక లైన్ యూజ్ చేస్తారు కదా, ఫేక్ గాంధీలు అంటారు చూసిన. బీసీల పట్ల వీళ్ళ విధానం కూడా చాలా ఫేక్. ఎందుకంటే ఇది వాళ్ళ ఒరిజినల్ ఎజెండా కాదు. వాళ్ళు ఇప్పుడు బీజేపీని కొట్టలేక, బీజేపీ మతాన్ని ఎదుర్కోలేక, స్థానికంగా అంటే ట్రెడిషనల్గా ఉన్నటువంటి దళిత మైనార్టీ వర్గాలు కూడా దూరం కావడం, ఇప్పుడు కొత్తగా బహుజనులను తొందరగా ఆగం చేయొచ్చు, వాళ్ళు తొందరగా గలీబులు ఉంటారు, వాళ్ళని మాయమ్మ చిందర చేసి ఓటు బ్యాంకులుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా అనుకుంటున్నా. కానీ అది ఏం జరగదు. 100% కాంగ్రెస్ కాపీ కొట్టింది. ఇదే కాంగ్రెస్ ని మోడీ కాపీ కొట్టిండని రాహుల్ గాంధీ అంటున్నాడు, అండ్ రేవంత్ అంటున్నాడు. యాక్చువల్గా ఈ మొత్తం క్రెడిట్ లోకల్ పార్టీలు, అటు బీఆర్ఎస్ కి కానీ, ఆర్జేడీ కానీ, ఇట్లాంటి పార్టీలకు, జేడీ లాంటి పార్టీలకు. మీరు అన్నట్టు స్థానిక పార్టీలు అది క్రెడిట్ ఇవ్వాలనుకుంటే మరి ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు కులగణన జరగలేదు, ఫస్ట్ పాయింట్. సో క్రెడిట్ ప్రాంతీయ పార్టీలకు ఎందుకు ఇవ్వాలి? సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేసినటువంటి మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది. సో అక్కడ బహుజనుల విషయంలో కావచ్చు, ఇటు బీసీల విషయంలో మాకున్నటువంటి ప్రేమ నిజంగా బీజేపీలకు లేదు, ఇతర రాష్ట్రాల్లో ఎవరికి కూడా లేదు అని అది అంటే క్లియర్ గా కట్ గా మనకు కనిపిస్తున్నటువంటి మాట. దాన్ని కూడా మనం ఈ టైంలో ఒప్పుకోకపోతే, నేను అదే చెప్తున్నా. అంటే వీళ్ళు అబద్ధాలు చెప్పుట్లా ఎంత అడ్వాన్స్డ్ ఉంటారంటే, నిన్న జరిగిన దాన్ని కూడా అసలు జరగనే లేదు, ఈ రోజే జరుగుతుందని చెప్పుకునేంత దుర్మార్గులు. ఆడ బీహార్లో ఆల్రెడీ చేసిరు, స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, హైకోర్టు స్ట్రైక్ డౌన్ చేసింది, మళ్ళా సేమ్ అదే ఫార్మాట్ తీసుకొచ్చి ఈడ చేసినారు. ఇది ఎట్లుందంటే పక్కన కర్ణాటకలో చేసిరు, దాదాపు 10 years అవుతుంది, నియర్ ఒక దశాబ్దం అవుతుంది, చేసిరు, దాసపెట్టిరు. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు తయారు చేసి దాసపెట్టిరు. 2011లో ఒక కాస్ట్ సెన్సెస్ రిలేటెడ్ సెన్సెస్ ఒకటి తయారు చేసిరు, ఆ డేటా దాసపెట్టిరు. అంటే శేషుడు ఎందుకు, దాసపెట్టుడు ఎందుకు? అంటే నీ ఇంటెన్షనే సరిగా లేదు. నువ్వు అన్నావు చూసినావా, మేము ఫస్ట్ టైం చేసినాము కాబట్టి క్రెడిట్ మాకు వస్తుంది, ఎస్సీ వర్గీకరణ చేసినాం కాబట్టి క్రెడిట్ మాకు వస్తుంది అని అంటే, అరే నువ్వు చేసినందుకు రాదు బాస్, నీతో చేయించినోనికి వస్తుంది. నీతో చేయించినోడు ఎవడు? కింద ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ, కింద ఉన్నటువంటి ఒక ఎస్సీ బిడ్డ. నీ దుర్మార్గమైనటువంటి వైఖరిని, దాదాపు 60-70 ఏళ్ళ నీ దుర్మార్గమైన వైఖరిని నిరంతరం ఎండగట్టి ఇక నీకు దిక్కులేని పరిస్థితికి నేను ఒక కార్నర్కి తోసేస్తే, నీకు ఆప్షనే లేనటువంటి ఒక పొలిటికల్ కంపల్షన్ లో భాగంగా నువ్వు చేసినావు. అంతేగాని నువ్వేదో దాన్ని కనిపెట్టినట్టు, నువ్వేదో దానికి ఏదో ప్రచారం చేసినట్టు, నువ్వేదో దాన్ని ప్రాసెస్ చేసినట్టు ఈ చెప్పుకునేటువంటి అబద్ధాలను, ప్రాపగాండాను ప్రజలు నమ్మరు, ముఖ్యంగా బీసీలు అసలుకే నమ్మరు. మీరు అన్నారు ఇంకొక మాట, చేసిరు కదా క్రెడిట్ ఇవ్వాలి కదా. అరే చేస్తే క్రెడిట్ ఇస్తాం బాస్, కానీ నువ్వు చేసి ఏం చేసినావు? అన్యాయం చేసినావు, మాకు మా నంబర్ తగ్గించినావు, మా సంఖ్య తగ్గించినావు. ఇట్లాంటప్పుడు ఎందుకు క్రెడిట్ ఇస్తారు? అంటే నువ్వు మంచి చేయాలి కదా, చేసినప్పుడు నీ క్రెడిట్ రావాలి, మంచి చేయాలి. అరే నువ్వు నాకు చేసి, నన్ను హామ్ చేసి, నా అవకాశాలు దెబ్బతీసి, నా రిజర్వేషన్ తగ్గించి కుట్ర చేసినప్పుడు నువ్వు చేసిన క్రెడిట్ ఎందుకు ఇస్తావు?